ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో 2 జిల్లాలు కీలక పాత్ర పోషిస్తాయి. ఆ 2 జిల్లాలు మరేవో కాదు, ఉభయ గోదావరి జిల్లాలు. ఏ రాజకీయ పార్టీకైనా అధికారంలోకి రావాలంటే తూర్పు గోదావరి జిల్లా అత్యంత కీలకం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లోనే అత్యధిక నియోజకవర్గాలు ఉన్న జిల్లా ఇదే. తూర్పు గోదావరిలో 19 నియోజకవర్గాలుంటే పశ్చిమ గోదావరిలో 15 నియోజకవర్గాలున్నాయి. అధికారంలోకి వచ్చే వారికి ఈ 2 జిల్లాలు అత్యంత కీలకం. ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీకి అనుకూల వాతావరణం స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో ఇక్కడ పశ్చిమ గోదావరిలో ఒక్క సీటు కూడా వైసీపీకి రాలేదు. ఆల్మోస్ట్ అన్ని కూడా టీడీపీఏ కైవసం చేసుకుంది. ఒక సీటు మాత్రం బీజేపీకి మిత్రపక్షంగా అప్పజెప్పింది. అలా చూసుకుంటూ ఉన్నప్పుడు ఈసారి పశ్చిమ గోదావరి జిల్లాలో మాత్రం వైసీపీకి సానుకూల వాతావరణం కనిపిస్తూ ఉంది. అదేవిధంగా విజయ దుందుబి మోగించడానికి సిద్ధంగా ఉంది. ఇక తూర్పు గోదావరి జిల్లాలో ఈసారి ప్రతిపక్ష వైసీపీకి పెద్ద ఎత్తున సీట్లు దక్కే పరిస్థితి కూడా కనిపిస్తోంది. క్షేత్రస్థాయి పరిశీలనలో తేలిన దాని ప్రకారం చూసుకుంటే ఈ ఎన్నికల్లో వైసీపీ అమలాపురం, తుని, ముమ్మిడివరం, పత్తిపాడు, పిఠాపురం, రంపచోడవరం, జగ్గంపేట, పెద్దాపురం, రాజమండ్రి రూరల్, పి గన్నవరం ప్రస్తుతానికి వైసీపీ గ్యారంటీగా గెలిచే సీట్లుగా చెబుతూ ఉన్నారు. మరికొన్ని చోట్ల పోటీ నువ్వా నేనా అన్న తీరుగా ఉంది. ఇక తూర్పు గోదావరి జిల్లాలో ఈ ఎన్నికల్లో వైసీపీ 10 నుంచి 12 సీట్లు తక్కువ కాకుండా దక్కించుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంది. మిగిలిన సీట్లను టీడీపీ, జనసేన పంచుకోనున్నాయి. జనసేనకు ఇక్కడ 2 సీట్లు గ్యారంటీగా గెలిచే అవకాశం కనిపిస్తోంది. ఈ లెక్కన కేవలం టీడీపీ 5 సీట్లకు మాత్రమే పరిమితం కావాల్సి రావచ్చు. ఈ పరిణామాల నేపథ్యంలో ఏపీలో టీడీపీ అధికారం దక్కించుకోవడం సాధ్యం అవుతుందా అన్న సందేహాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఎందుకంటే అత్యంత కీలకమైన ఉభయ గోదావరి జిల్లాల్లోనే అధికార పార్టీకి భారీ ఎత్తున సీట్ల గండి పడుతోంది. ఇక్కడ గండిపడే అవకాశాన్ని పూడ్చుకునే పరిస్థితి ఎక్కడైనా ఉందా అంటే ఎక్కడా లేదు. మరి అలాంటప్పుడు తూర్పు గోదావరి జిల్లాలోనూ రైతు రుణమాఫీ సరిగా అమలు చేయకపోవటం, రైతుల్లో తీవ్ర నిరాశను మిగల్చగా ఎమ్మెల్యేల అడ్డగోలు అవినీతి పెద్ద సమస్యగా మారింది. పలు నియోజకవర్గాల్లో టీడీపీ పరిస్థితి 3వ స్థానానికి పడిపోయే పరిస్థితి కనిపిస్తోందని చెబుతున్నారు. కొన్ని చోట్ల పోటీ ప్రధానంగా వైసీపీ, జనసేన మధ్య సాగనుంది. తెలుగుదేశం, జనసేనను అంతర్గతంగా ఒప్పందం చేసుకున్నాయనే ప్రచారం అటు టీడీపీతో పాటు ఇటు జనసేనను కూడా రాజకీయంగా దెబ్బతీనుంది. మొత్తంగా చూసుకుంటూ ఉన్నప్పుడు అటు తూర్పు గోదావరి జిల్లాలో, ఇటు పశ్చిమ గోదావరి జిల్లాలో 2 చోట్ల కూడా విజయ దుందుబి మోగించడానికి వైసీపీ సిద్ధమవుతూ ఉంటే సెకండ్ ప్లేసా, థర్డ్ ప్లేస్ అని తేల్చుకోవడానికి ఇటు టీడీపీ, జనసేన పోటీ పడుతూ ఉన్నాయని చాలా మంది చిలక్తులు విసురుతూ ఉన్నారు. ఏది ఏమైనా సరే ఈసారి తూర్పులో మార్పు కనిపిస్తోంది.